హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ వరలక్ష్మి రోజు శుభాకాంక్షలు అండి. నాకు తెలిసి ఈ టైం కల్లా మొత్తం పూజ అయిపోయి ఉంటుంది, అదే వ్రతం అయిపోయి ఉంటుంది, వాయినాలు కూడా ఇచ్చేసి ఉంటారు కదా. సో మాకేంటంటే ఇంట్లో చేసుకునే ఆనవాయితీ లేదనమాట. అందుకని గుడికి అయితే వెళ్తున్నాము. నేను వెళ్తున్న గుడిని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. మేము అంటే మాకు ఇంట్లోనే వ్రతం చేసుకునే ఆనవాయితీ అయితే లేదండి. జస్ట్ దేవుడి దగ్గర నార్మల్గా రోజు డైలీ ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా చేసుకున్నాక గుడికి వెళ్తామన్నమాట. ఈరోజు అయితే దుర్గాదేవి గుడికి అయితే వెళ్తున్నాము. అది కూడా నేను చాలా సంవత్సరాల క్రితం, అంటే నాకు తెలిసి 9 years 10 years బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అదే యారడ బీచ్లో దుర్గాదేవి గుడి ఉంది కదండి, ఆ గుడికి మళ్ళీ నేను ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇదేంటంటే మేము ఆర్టీసీలోనే వెళ్ళామండి. బస్ నెంబర్ 16 తెలుసు కదా మీకు. అంటే గాజువాక్ నుంచి ఇంకో రూట్ ఉంది, బట్ గాజువాక్ నుంచి కాకుండా మాకు ఇక్కడ ఏంటంటే 16 అవైలబిలిటీలో ఉందని చెప్పేసి 16 బస్ మీద వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూసారా, వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం పడుతున్నప్పుడు ఇలా చాలా కర్వ్స్ ఉన్నాయి, ఘాట్ రోడ్ లాగా అనిపించింది అన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ మేము అప్పుడు 10 years బ్యాక్ ఏంటంటే నడుచుకొని వెళ్ళాము, కానీ ఇప్పుడు గుడి దగ్గరికి బస్ అన్నది అవైలబిలిటీ ఉందండి. జస్ట్ పర్ హెడ్ 30 rupees టికెట్ ఛార్జ్ కూడా. అదే ఆటో అయితే కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటారు, కానీ చాలా బాగా అనిపించింది అనమాట. అది కూడా వర్షం పడుతున్నప్పుడు ఇలా. సో ఇక్కడ చూసారా, మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడని జస్ట్ ఇలా చూపిస్తున్నాడు అనమాట. సో మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళామండి. అమ్మవారి గుడి మాత్రం నేను చూసిన దానికన్నా ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగా ఉందన్నమాట. ఇదంతా ఏంటంటే యారాడికి వెళ్తున్నాము మేము ఇప్పుడు. ఇదంతా వ్యూ అంతా యారాడ రూట్ అనమాట ఇదంతా. సో చాలా చాలా బాగుంది. నేను కొన్ని అయితే ఎగ్జాక్ట్ చూపించలేదండి, ఇది కంటిన్యూస్గా అయితే చూపించలేదు, నేచర్నే చూపించాను. చాలా బాగా అనిపించింది కదా నేచర్. సో అది కనిపిస్తుంది కదా, అదంతా యారాడ ఊరు ఉంటుంది కదా, ఊరు అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ ఊరు దగ్గరికి వెళ్ళాలి. ఊర్లో నుంచి మొత్తం టౌన్ ఆ కిందకి వెళ్ళి అప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది గుడి మాత్రం, చాలా బాగుంది. అప్పుడెప్పుడు వెళ్ళాను కదా 10 years బ్యాక్, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మాత్రం చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇది ఊర్లోకి అయితే వచ్చేసామండి. ఊరు తర్వాత ఇంకొంచెం అలా వెళ్తూ ఉంటే కొంచెం ఊరు చివరి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇదంతా ఊరు, యారడ ఊరు. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళాక ఇలా మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. బీచ్ దగ్గరలోనే మనకి గుడి అయితే ఉంటుంది. ఎవరైతే వైజాగ్లో ఉన్నారో ఒక్కసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండవు. పూజారి గారు కూడా చాలా, అసలు పూజారులకే ఓపిక ఎక్కువ, కానీ ఈయనకి ఇంకా ఎక్కువ అన్నమాట. ఒక్కొక్కరం వెళ్తూ ఉంటే, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తాం కదా, సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కసారి అలా చేస్తూనే ఉన్నారన్నమాట. పూజ చాలా బాగా చేశారు. అసలు అసలు అంతలా చేస్తారని కూడా అనుకోలేదు. దగ్గరగా అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి నాకైతే కుంకుమ పూజ కూడా చేయించారు. చాలా బాగుంది, చాలా ఓపికగా చేయించారు అన్నమాట. సో నాకు వరలక్ష్మి వ్రతం రోజున ఇలా అమ్మవారి దర్శనం జరగడం నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది, మనస్తృప్తిగా కూడా ఉందండి. సో ఇలా అనమాట. సో బస్సు అయితే అక్కడ ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇలా నడుచుకొని వెళ్ళాలి. అక్కడ గేట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట. ఈ గుడి అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. నెక్స్ట్ ఈ కరోనా అవ్వటం వల్ల, లేదు అంటే ఈ వర్షం పడటం వల్ల అసలు భక్తులైతే అంతలా లేరు. కానీ 10 years బ్యాక్ మాత్రం సూపర్ రద్దీగా ఉందన్నమాట. ఫుల్ మొత్తం భక్తులతోని. చాలా అందులోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, చాలా చిన్నగా అనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు. జస్ట్ అక్కడైతే చాలా బిజీగా అనిపించింది. ఇప్పుడు మాత్రం చాలా బాగా ఉందన్నమాట. చాలా తక్కువ మంది ఉన్నారు. మేము వచ్చేసరికి లోపల ఒకరికి పూజ అయితే చేస్తున్నారు, అందుకని మేము బయట అయితే వెయిట్ చేసాము. ఈలోపు నేను మీకు గుడి మొత్తం చూపిస్తున్నాను అనమాట. అలా అమ్మవారిని కూడా చూపించేశాను. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చూశాను కదా, చాలా బాగున్నారు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. తెలుసు కదా మనకి అమ్మవారు ఉన్న దగ్గర పోతురాజులు ఉంటారని తెలుసు కదా. సో అలా అనమాట. మొత్తం
గుడి మొత్తం ఇలా అయితే ఉంది. విశాలమైన ప్రాంగణంలో చాలా బాగా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇంతే గుడి, కానీ చాలా బాగా కట్టారు, అంతా బాగుంది. మేమైతే దర్శనం అయితే చేయించుకున్నాము, వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. సో రూట్ అయితే ఇలా ఉంటుంది వెళ్ళటానికి. సో బయట ఇదంతా ఇలా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం వర్షం తగ్గిద్ది, ఇంకా త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఇంకా వెహికల్ మీద రాలేదు కాబట్టి మళ్ళీ బస్సు అవైలబిలిటీ ఉందో లేదో చూసుకోవాలని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయాము. అక్కడ కూడా బస్ బాగానే వచ్చిందండి. గంటన్నరకి ఒక బస్సు అయితే ఉంటుందన్నమాట. అది కూడా మార్నింగ్ టైంలో మాకు ఈజీగానే ఉంది. సో ఈ వేలో వచ్చామండి మనం. సో ఇక్కడ మీకు ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ చూసారా, ఆ కొండ దగ్గర మొత్తం సముద్రం ఎంత గంభీరంగా ఉందంటే అసలు చాలా అలలు ఎంత ఎక్కువ వస్తున్నాయి అంటే అంత ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో ఇలా ఉంటుంది ఓవరాల్. బయట అంటే గుడికి వెళ్ళే ఎంట్రన్స్ బస్ మనకి ఇక్కడే ఆపేస్తారు, అలా లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకోండి. మేము ఇక్కడ ఏంటంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, బస్సు వస్తుందేమో అని. ఇక్కడ ఏంటంటే ఆటో కూడా లేదనమాట అవైలబిలిటీ. అందుకని మేము ఇక్కడ బీచ్ దగ్గర అలా తీసుకున్నాము వీడియో, జస్ట్ సరదాగా వెళ్ళాం కదా అని చెప్పేసి. బస్ కోసం 5 minutes అయితే వెయిట్ చేసామండి. దాని తర్వాత వెంటనే ఇంకా బస్సు వచ్చేసింది, మేము ఇంకా ఎక్కేసి బయలుదేరిపోయాం. ఇది ఈరోజు వీడియో. నేను చాలా హ్యాపీగా మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా కుంకుమ పూజ అన్నీ చేయించుకున్నాను. ఎవరైనా వైజాగ్లో ఉంటే కనుక అమ్మవారి గుడికి వెళ్ళండి, చాలా బాగుంది. ఓకేనా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.